వినాయక చవితి వచ్చిందంటే చలువ పందిళ్ల వద్ద నెలకొనే సందడే వేరు. వాడవాడల రంగురంగుల గణపయ్యలు వివిధ ఆకృతుల్లో కొలువుదీరి భక్తులకు చూపర్లకు కనువిందు చేస్తుంటారు. ఇలా రంగురంగులుగా దర్శనమిచ్చే బొజ్జ గణపయ్యల తయారీదారులు బతుకులు మాత్రం అంత రంగులమయంగా ఉండవనేది అక్షర సత్యం. విగ్రహ తయారీదారుల కష్టనష్టాలపై బీబీసీ ఆన్ టీవీ ప్రత్యేక కథనం. బొజ్జ గణపయ్యలు చవితి వేడుకలకు తయారవుతున్నారు. ఎక్కడికి అక్కడ తయారీదారులు వివిధ ఆకృతుల్లో విగ్రహాలను తయారు చేస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ వీధుల్లో చవితి పందిళ్లు వేసి విగ్రహాలను పెడుతుంటారు. అలా పెట్టే విగ్రహాలను జగ్గంపేట నియోజకవర్గంలో గత 3 నెలల నుండి తయారు చేస్తున్నారు. వివిధ ఆకృతుల్లో విగ్రహాలను తయారు చేశారు. చవితి వేడుకలకు సమయం దగ్గర పడుతున్నా విగ్రహాలు విక్రయాలు ఇంకా ప్రారంభం కాలేదని విక్రయదారులు చెప్తున్నారు. పెట్టుబడులు పెరిగాయని, దానికి అనుగుణంగా ధరలు పెరగాల్సి ఉన్నా పెరగడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా బొమ్మలను తయారు చేసుకునే వీరు జీవనం సాగిస్తున్నారు. వీరు రాజస్థాన్కు చెందిన కార్మికులు. నియోజకవర్గంలోని గండేపల్లి మండలం జడ్రాగంపేట పరిసర ప్రాంతాల్లో ఉండి వినాయక చవితి, దసరా వేడుకలకు వివిధ సైజుల్లో బొమ్మలను తయారు చేస్తూ ఉంటారు. మిగిలిన సమయాల్లో చిన్న బొమ్మలను తయారు చేసి రంగులు వేసి జాతరలో విక్రయిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా ఆ వ్యాపారులు మాట్లాడుతూ ఈ ఏడాది వ్యాపారాలు ప్రారంభం కాలేదని, గతంలో అయితే ఇదే సమయానికి బొమ్మలకు అడ్వాన్సులు ఇచ్చేవారు అన్నారు. ఈ ఏడాది నష్టపోయే పరిస్థితి కనిపిస్తుంది అని ఆందోళన చెందుతున్నారు. परदेश में आकर काम धंधे करते हैं, अभी उतना व्यापार भी नहीं होता इधर। काम धंधे में भी उतना ज़्यादा कुछ होता नहीं। वही है, अगले साल में भी पड़ा रहा अभी वो पैसा पेमेंट उतना भी नहीं होता, अभी व्यापार भी उतना नहीं है। ఈ సంవత్సరం బొమ్మలు ఇంకా గిరాకీ లేదని ఇంకా బొమ్మ తయారు చేస్తున్నాం, కానీ పెట్టుబడి పెట్టేలా చూస్తున్నాము. వ్యాపారం అందరూ కస్టమర్లు ఇంకా దగ్గర రాలేదు, పెరిగిపోతున్నారు. వ్యాపారం పెద్ద ఏం లేవండి, పెట్టుబడి చేస్తే చాలా ఎక్కువైపోయినాయి. అంతా బయట తెచ్చి పెట్టాము. ఇలాగైతే వ్యాపారంలో అవ్వకపోతే ఈ అమౌంట్ అంతా మాకు చేతికి రావడం చాలా కష్టం. అందువల్లనే రంగులు వేసి చూస్తున్నాం, మేము అంత లెక్క ఎవరు వస్తారు చూస్తున్నాం.